నేను ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కొడుకుని కానీ బూతుని తిట్టి మాట తీయమనండి. నేనేం మాట్లాడా? చంద్రబాబు నాయుడు కొడుకుని ఉద్దేశించి నేనేం మాట్లాడా? కొవ్వు తగ్గింది, చిప్పు తగ్గింది అంటే ఇది ప్రయాసంలో మాటలాడిన కూడా భాష ఇదేమన్నా? మా నాయకుడిని చంపేస్తాం, పొడిచేస్తాం, పాతరేస్తాం అడ్డగోలుగా మాట్లాడిన మీ భాష ఎక్కడా, మా భాష ఎక్కడా? అంటే మా నోరు నొక్కేస్తారా, మా గొంతు నొక్కేస్తారా? జోగి రమేష్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన, జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన మేము మాట్లాడకుండా ఉంటామా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఇటువంటి పిల్ల చేష్టలో నా ముందు కాదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పిల్ల చేష్టలో నా ముందు కాదంటూ జోగి రమేష్ చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆంక్షలు పెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఒక దాడి జరిగితే ఈ స్థాయిలో పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే ఒక అధినాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు వచ్చి పరామర్శిస్తుంటే ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టడం, అడ్డుకోవడం తగదని చెప్తూ ఉన్నారు. లేని లా అండ్ ఆర్డర్ కావాలని కూటమి నేతలు సృష్టిస్తున్నారు. జగన్ని అడ్డుకుని కావాలని శాంతి భద్రత ఇష్యూస్ కూటమి నేతలు తెస్తున్నారని చెప్తున్నారు. నేను అంటే తాను ఎక్కడ చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయదని చెప్తున్నారు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వాళ్లే వ్యవహరిస్తున్నట్టు మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్ బిగ్ టీవీ, ఇబ్రహీంపట్నం నుండి.